వార్తల్లోని ముఖ్యాంశాలు. మే 4న చిత్తూరు నగరంలో జరగనున్న నీట్ 2025 ప్రవేశ పరీక్షల నిర్వహణకు పని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. చెరుకు పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచి తీపి కబురు చెప్పింది. చెరుకు అభివృద్ధి మండలి కమిషనర్ జాన్ విక్టర్. తల్లి బిడ్డ సంరక్షణ డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందు వరకు దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు. వార్తల్లోని వివరాలు. మే 4న చిత్తూరు పట్టణంలో జరగనున్న నీట్ 2025 ప్రవేశ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి ఈ నెల 4న చిత్తూరు పట్టణంలో పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు సావిత్రమ్మ డిగ్రీ కళాశాల నందు నిర్వహించే నీట్ 2025 ప్రవేశ పరీక్షల కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి మెడికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాల కొరకు ఎన్టీఏ నిర్వహిస్తున్న నీట్ పరీక్షలు చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మరియు సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో మే 4న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పరీక్షలు నిర్వహించే కేంద్రాల ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు. ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని, పరీక్షా కేంద్రాల వెలుపల విద్యార్థుల తల్లిదండ్రులు వేచి ఉండడానికి షామియానా, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని, పరీక్షా కేంద్రంలోకి ఇన్విజిలేటర్లు, విద్యార్థులు ఎవ్వరూ కూడా సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని, సెల్ ఫోన్లను భద్రపరచుటకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాట్లు చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో రెవెన్యూ మరియు పోలీస్ శాఖల తరపున నియమించిన నోడల్ అధికారులు ఉంటారని, పరీక్షా కేంద్రాలలో సీటింగ్ అరేంజ్మెంట్, లైట్లు, ఫ్యాన్లు వంటి ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలను ఆర్మ్డ్ పోలీస్ బందోబస్తు ఎస్కార్ట్ తో పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లే సమయంలో పూర్తి స్థాయిలో వీడియో మరియు ఫోటోగ్రఫీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వెంట పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీ ఒక ఇప్పుడు స్టాఫ్ మెంబర్స్ డ్యూటీ ఇచ్చి చిట్ రాసేస్తాం, పేరు రాసేసి చిట్ రాసేసి పెట్టేస్తాం. బిఎస్సి బీకామ్ కంప్యూటర్ సైన్స్, అలాగే బీకామ్ జనరల్, బీబీఈ, అలాగే బిఎస్సి జువాలజీ, బిఎస్సి. చెరుకు పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచి తీపి కబురు చెప్పిందని చెరుకు అభివృద్ధి మండలి కమిషనర్ జాన్ విక్టర్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 5,600 హెక్టార్లలో చెరుకు సాగు రైతులు చేపడుతున్నారని, ఇందులో భాగంగా ప్రభుత్వం చెరుకు పండించే రైతులకు రాయితీలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 9.5% రికవరీ ఉన్న మెట్రిక్ టన్ చెరుకు 3,250 రూపాయలు మద్దతు ధర ప్రకటించినట్లు తెలిపారు. అయితే 8.1% జిల్లాలో రికవరీ రేటు ఉందని, ఈ శాతం పెరగాల్సిన అవసరం ఉందని, నాణ్యమైన చెరుకు తయారీకి 4 అడుగుల స్థలం ఇచ్చి
చెరుకు మొక్కలు నాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఫ్యాక్టరీ యజమానులు ఎకరాకు 10,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని విస్తారంగా చెరుకును పండించి అభివృద్ధి సాధించాలని జాన్ విక్టర్ తెలిపారు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విన్నపం రైతులందరికీ ఏంటంటే, ఈ జూన్ జూలై నుంచి వచ్చేటువంటి ప్లాంటింగ్ సీజన్లో కొత్తగా ప్లాంటేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా వైడర్ స్పేసింగ్ అంటే 4.5 అడుగుల స్పేసింగ్ కానీ రోడ్ టు రోడ్ కానీ పెట్టుకుంటే దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ పెట్టేదానికి కానీ ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ ఈజీగా చేసుకునే దానికి కానీ బాగుంటుంది. తర్వాత ఈ మధ్యకాలంలో మనకు లేబర్ కొరత ఎక్కువైపోయింది. అందువల్ల మెకనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫార్మింగ్లో మెకనైజేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వైడర్ స్పేసింగ్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైడర్ స్పేసింగ్లోనే చెరుకు నాటాలని చెప్పి, తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళు సప్లై చేసినటువంటి ఈ 233 వెరైటీ కానీ 8632 కానీ ఇవన్నీ కూడా మంచి వెరైటీలు, ఇంకా 4-5 వెరైటీలు కూడా వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. సీడ్లింగ్స్ కూడా తయారు చేసి ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని ఉపయోగించుకొని వైడర్ స్పేసింగ్లోనే మీ కొత్త ప్లాంటేషన్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. మరియు ఫ్యాక్టరీ వాళ్ళు అనౌన్స్ చేసిన విధంగా వైడర్ స్పేసింగ్ కొత్త వెరైటీలు ఇచ్చినప్పుడు ఎకరాకి 10,000 రూపాయలు వాళ్ళు ఇస్తామని అనౌన్స్ చేశారు. అది కూడా వస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. తర్వాత ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రెగ్యులర్గా మనకు ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఉపయోగించుకొని మన జిల్లాలో చెరుకుని ఎక్కువగా సాగు చేసి లబ్ధి పొందాలని చెప్పి రైతులందరికీ నేను మనవి చేస్తున్నాను. 26 గానుగాడే సీజన్కి జిల్లాలో 5,600 హెక్టార్లో చెరుకు సాగు ఇప్పటివరకు రికార్డ్ చేయడం అనేది, దాని నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు లభ్యమవుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. రాబోయే కాలంలో రైతులు మరింత ఎక్కువగా చెరుకు సాగు చేయాలని చెప్పి ఈ యొక్క ప్రోత్సాహాలందరినీ అందుకొని మీరు ఆ చెరుకు ద్వారా లబ్ధి పొందాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తల్లి బిడ్డ సంరక్షణ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిఐటియు నేతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లి బిడ్డల సంరక్షణ డ్రైవర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు సురేంద్ర, వాడ గంగరాజులు మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీలకు సంరక్షణ కలిగించే విధంగా ఆసుపత్రులకు చేర్చే పథకాన్ని ప్రవేశపెట్టడం మంచిదైనప్పటికీ అందులో పనిచేస్తున్న డ్రైవర్లకు మాత్రం సంరక్షణ లేకపోవడం దారుణమన్నారు. వాహనాల ఏజెన్సీ అరబిందో సంస్థ కండిషన్లో లేని వాహనాలు నడుపుతూ తల్లి బిడ్డలకు రక్షణ లేకుండా చేస్తోందని తెలిపారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా డ్రైవర్లు జీవనం ఎలా సాగించాలని సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత లేదని అన్ని రకాల పనులు చేయిస్తూ పని భారం పెంచుతున్నారని తెలిపారు. తల్లి బిడ్డల సంరక్షణ పథకం ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ 2016 నుండి పనిచేస్తున్నారు, వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు భాస్ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తల్లి బిడ్డల సంరక్షణ వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 1 or 2 డ్రైవర్స్, ఆల్ డ్రైవర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా మాకి కనీసం విత్తనాలు అనేది ఇవ్వడం లేదు. 7,870 రూపాయలు మాత్రమే శాలరీ ఇస్తున్నారు. దయచేసి మాకు ప్రభుత్వం వెంటనే మాకు శాలరీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాకు శాలరీస్ వచ్చి 18,500 రూపాయలు శాలరీ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేము చాలా ఛాలెంజ్లతో చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీనిపై అర్థం చేసుకునే ప్రభుత్వం వెంటనే మాకు శాలరీ పెంచవలసిందిగా కోరుతున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ క్యాప్టెన్ డ్రైవర్ యూనియన్ అయితేనేమి, సిఐటు, భారతీయ అంబేద్కర్ సేన, సో ఏదైతే వీరికి కార్మిక చట్టాల ప్రకారం ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ బోనస్, సో ఈ రకమైనటువంటి కార్మిక చట్టాలు అమలు చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వీళ్ళు
సో కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్. సో ఈ నిరసనకి భారతీయ అంబేద్కర్ సేన మరియు ఇతర సంఘాలతో పాటు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాము. చిత్తూరు గంగనపల్లిలోని మసీదులో బాల్య వివాహాల నిషేధంపై గోడ పత్రికను రియల్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖాజీ ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా కైలాస్ సత్యార్థి సంస్థ ఆధ్వర్యంలో 400 జిల్లాలలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామంలో పర్యటించి దీనిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2030 ఏడాదికి బాల్య వివాహాలు లేకుండా చేయాల్సినదే లక్ష్యమని వారు తెలిపారు. మాది రియల్ అనే ఎన్జిఓ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ లిబర్టీ గత 20 సంవత్సరాలుగా మన చిత్తూరు జిల్లాలో పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ పైన పనిచేస్తుంది. ఈ చిల్డ్రన్స్ పైన ఇన్స్పిరేషన్ ఎవరంటే కైలాస్ చతుర్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ USA వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 400 జిల్లాల్లో మన భారతదేశంలో 400 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన NGOs 216 మంది ఈ 400 జిల్లాల్లో వర్క్ చేస్తూ ఉన్నాము. ఈ 400 జిల్లాల్లో వర్క్ చేసే దాంట్లో అందులో భాగంగా మన చిత్తూరు జిల్లాకి రియల్ సంస్థ ద్వారా ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్తున్నాం. అనేక రకాలైన ప్రోగ్రామ్స్ని ఇందులో చేస్తాను. ముఖ్యంగా చిల్డ్రన్స్ ఫౌండేషన్ ద్వారా చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా చైల్డ్ మ్యారేజ్ని 2030 నాటికి భారతదేశంలో ఎక్కడ పెళ్ళిళ్ళు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఉండదు. ముఖ్యంగా అమ్మాయికి 18 సంవత్సరాలు పైబడిన తర్వాత, అబ్బాయికి 21 సంవత్సరాలు పైబడిన తర్వాత మాత్రమే పెళ్ళిళ్ళు చేయాలి. ఆ లోపల చేస్తే అది బాల్య వివాహంగా గుర్తించి అది చెల్లుబాటు అవదనేసి ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మ్యారేజ్ కానీ ఈ చైల్డ్ మ్యారేజ్ ఎక్కడైనా జరుగుతూ ఉందని మనం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మనం చూసినా కూడా మనము అపరాధం కింద మనకు శిక్షార్హులు అవుతాము. తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ శిక్ష విధిస్తారు. తర్వాత జరినామా కూడా ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు జరినామా విధించే ఆస్కారం కూడా ఉంది. అందుకోసం ఈ ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ సందర్భంగా అనేక రకాలైన పెళ్ళిళ్ళు మన జిల్లాలో జరుగుతుంది. కాబట్టి ఇట్లా మొగిలి కానీ తర్వాత కాణిపాకంలో కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ మత పెద్దలైనటువంటి మన ముస్లిమ్స్ మైనారిటీ కాజీలు కానీ తర్వాత పాస్టర్స్ చర్చిలో కానీ తర్వాత మన హిందూ దేవాలయాల్లో మన గురువులతో కానీ బ్రాహ్మిన్స్ కానీ ఈ పెళ్ళిళ్ళు అనేది ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా ఈ మెసేజ్ని మనం ముందుకు తీసుకెళ్తే అనేక రకాలైన పెళ్ళిళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఏ పెళ్ళి జరగాలన్నా మత పెద్దలు ఏంది పెళ్ళిళ్ళు జరగవు. మామూలు హిందూ దేవాలయాలు అయితే మన అర్చకులు లేనిదే పెళ్ళిళ్ళు జరగవు. కాబట్టి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ముఖ్య భాగం ఏమంటే ఈ చైల్డ్ భారత్ అంటే 2030 నాటికి మన భారతదేశంలో ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది కైలాస్ చతుర్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రోగ్రాం అనేది చేస్తా ఉన్నాం. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధనకు శ్రమించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో బీసీ వసతి గృహాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 500కు పైగా మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్లు అందించి విద్యార్థులు వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్ పట్ల ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యం వైపు అడుగు వెయ్యాలని, లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆలోచనలను తప్పుద్రోవ పట్టించే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రపంచంతో పోటీ పడేలా మాతృభాషలో ప్రావీణ్యంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారిత అధికారి మునీంద్రయ్య, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగ్గయ్య, హాస్పిటల్ వెల్ఫేర్ ఆఫీసర్లు సోమసుందర్ రెడ్డి, కుప్పుస్వామి, ఉమాదేవి, హేమలత, కోటేశ్వరరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
పి గాయత్రి 501 మాత్రమే. కనీసం మాస్టర్స్ చదవాలి. న్యూస్ పేపర్ మీద ఫోకస్ పెట్టేనా సపోజ్ మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ ఎట్లా అవుతుంది, ఇప్పుడు ఇంగ్లీష్ తెలియదు, నేను తెలుగు మీడియం నుంచి ఉన్నాను, ఒకటే కాకుండా న్యూస్ పేపర్ చదివితే ఒక్క సంవత్సరం న్యూస్ పేపర్ చదివితే మీకు తెలియకుండా ఇంగ్లీష్ వచ్చేస్తాం. ठीक है, ఆటోమేటిక్గా మా ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. మీ ఇన్స్టెడ్ ఒక యూట్యూబ్లో న్యూస్ ఛానల్, ఒక యూట్యూబ్లో మంచి జనరల్ అఫైర్స్, యూట్యూబ్లో కొంచెం నేచురల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అది చదివితే కొంచెం మైండ్ సెట్ ఉంది. యూట్యూబ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చిత్తూరు పర్యటనలో భాగంగా చేసిన ఆరోపణలను ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇరిగేషన్ శాఖ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు పి కుమారస్వామి యాదవ్ ఖండించారు. గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు ఏదో మేలు చేసిందని, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారని, నాటి వైకాపా ఇచ్చిన హామీ ఏమైందని, 5 ఏళ్లలో ఎప్పుడైనా ప్రశ్నించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ఉద్యోగుల కనీస హక్కులను కాలరాసిందని, పీఆర్సీ ఫిట్మెంట్ తగ్గించి ఇచ్చారన్నారు. జీపీఎస్ రుణాలను నిలిపివేశారు. రుణాలు అందక ఎంతో మంది పెళ్లిళ్లు రద్దు చేసుకున్నారు కదా, అప్పుడు ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఎందుకు ఇవ్వాలంటూ మంత్రులు అవహేళన చేయడం ఎవరూ మర్చిపోలేదని, నాటి ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల స్వేచ్ఛను హరిస్తూ కనీసం సమావేశాలు పెట్టాలనుకున్నా పోలీసులతో ఎలా వేధించారో మీకు తెలియదా అన్నారు. అక్రమ కేసులు పెట్టి గృహ నిర్బంధనలు చేసి నోటీసులు ఇచ్చిన ఉద్యోగులను వేధించినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగస్తులకు 1-2 తేదీల్లోనే వేతనాలు వస్తున్నాయని విషయం ఒక ఉద్యోగిగా మీకు తెలుసన్నారు. మరి గత ప్రభుత్వంలో 20వ తేదీ పైన జీతాలు వచ్చినప్పుడు ఉద్యోగుల పక్షాన మీరు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, గత ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా ఉంచిన సొమ్ములను ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోందని, ఉద్యోగుల జీపీఎఫ్ రుణాలు 650 కోట్లు చెల్లించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగులకు త్వరలోనే ఒక మంచి పీఆర్సీ వస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తూ చేసే తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. జరిగిన తర్వాత మీటింగ్ పెట్టుకోవాలంటే స్వేచ్ఛగా పెట్టుకునే వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క మీటింగ్ పెట్టుకోవాలన్నా పోలీసులు నిర్బంధం చేశారు, గృహ నిర్బంధం చేశారు, ఉద్యోగస్థ నాయకుల పైన కేసులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు. ఆ రోజు మీకు కనిపించలేదా? ఈ రోజు మాత్రం ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు? 1వ తారీఖున జీతం వస్తుందా లేదా మాటలు చెప్తున్నారు, మాయ మాటలు చేస్తున్నారు అనేసి చెప్పింది గత ప్రభుత్వం. కానీ అది మర్చిపోయి ఈ రోజు ఏదో కాకమ్మ కథలు చెప్తూ జిల్లాల పర్యటన అనేసి తిరుగుతున్నారే, ఇది ఎంతవరకు మీకు సబబు అనేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. దయచేసి ఇలాంటి సమావేశాలు పెట్టి ప్రజల్ని నమ్మించవచ్చు. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, అందుకే మీకు సరైన బుద్ధి గుణపాఠం చెప్పారు. ప్రజలను మోసం చేసినట్టు ఉద్యోగస్తుల్ని మోసం చేసేదానికి ఎవరు తరం కాదు. చాలా తెలివైన వాళ్ళు ఉద్యోగస్తులు నిర్ణయం తీసుకున్నారంటే సరైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఉద్యోగస్తులకి ఏమి కావాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకోసమే కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు అధికారంలో తీసుకొని వచ్చింది. ఈ రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎంని కలిసేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో ఎన్నిసార్లు ఉద్యోగస్తులు సీఎం గారిని కలిశారో ఒకసారి చూసుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఉద్యోగస్తుల్ని కలిశారో గత సీఎం గారు అనేది మీకే తెలుసు. అసలు మీరు ఎన్నిసార్లు కలిశారు సీఎంని గత 5 సంవత్సరాలుగా? మీరు ఉద్యోగస్తుల తరఫున ఒక ప్రభుత్వ అడ్వైజర్గా వండుకొని
ఉద్యోగస్తుల సమస్యలు ఎన్ని పరిష్కరించారని మేము సూటిగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై హెరిటేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని లగేరి ప్రాంతానికి చెందిన వారు తిరుమల దర్శనానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు చంద్రగిరి మండలం కాసిపెంట వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరేగౌడ, నూతన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు మంజునాథ, సౌమ్య, శాంతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు టీటీడీ వాట్సాప్ స్కానర్ ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతిలో పలు చోట్ల క్యూఆర్ కోడ్ కు అందుబాటులో ఉంచింది. మొబైల్ తో స్కాన్ చేస్తే వాట్సాప్ లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. భక్తులు తమ పేరుతో పాటు తమ అభిప్రాయాలు నమోదు చేయాలి. వివిధ విభాగాలైన అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూ లైన్, గదులు మొదలైనవి ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మెట్ ను ఎంచుకోవచ్చు. టీటీడీ సేవలు ఎలా ఉన్నాయి అన్నది ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. ఉత్తమం, సగటు, మరింత మెరుగుదల అవసరం లేదా బాగాలేదు రేట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితితో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు. అభిప్రాయం సమర్పించిన వెంటనే మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది, మీ విలువైన ఫీడ్బ్యాక్ కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తుంది. భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపడతామని టీటీడీ వెల్లడించింది. ఇది ఏందనా నేను ఎప్పుడు చూడలేదు, అంటే మన ఇక్కడికి వచ్చేది లేదు కదా అని చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నిర్మాత వరాహ సాయి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.